మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. 18 ఏళ్ళ నుంచి 40-45 ఏళ్ళు ఉన్నోళ్ళు జర్ర ఎక్కడికి వస్తుంది ఈ వీడియో చూసే ప్రయత్నం చేయరి. ఒకనాడు కాకుంటే ఒకనాడని ఎక్కడికి వస్తుంది మా అమ్మ కానీ ఈయనే ప్రయత్నం చేయరి. జాగ్రత్త అండి బాసులు అంట ఆంధ్రజ్యోతి పేపర్లు చిరియాల. జాగ్రత్త అండి బాసులు ఏఐ మెరుపు తీగలు. మెరుపు తీగలు అంటే మామూలు మెరుపు తీగలు కాదు. రంభ, ఊర్వశి, మేనక, ఇంకా వాళ్ళన్న ఇంకా కొంతమంది పేర్లు ఉంటాయి కదా, వాళ్ళకు వీళ్ళందరికీ వాళ్ళందం చాలా తక్కువనేనట పాడైపోను. ఏది ఎక్కడ ఉండాలనో గక్కడ ఉంటుంది ఈ మెరుపు తీగలకు. మరి ఇది ఏమన్నా బ్రహ్మ సృష్టించిన బొమ్మలు అనుకుంటురా? కాదు, నరుడు సృష్టించిన బొమ్మలు వీళ్ళంతా. నరుడు ఎట్లా సృష్టించినప్పుడు వీళ్ళని కంప్యూటర్ ముందర కూర్చొని ఏ రకం కావాలంటే ఆ రకంగా బక్క ఉండాలనా, లావు ఉండాలనా, అటు ఇటు కాకుండా ఉండాలనా, ఏ రకంగా అంటే ఆ రకంగా బొమ్మలు తయారు చేసి పెడతారంట. ఏఐ మెరుపు తీగలంట. డేటింగ్ యాప్స్లో కల్పిత అమ్మాయిలు నవ్వించి కవ్వించి లవ్ అంటూ వదిలేస్తారు. నవ్విస్తారు, కవ్విస్తారు, ఆ తర్వాత లవ్ అంటారు. ఆ తర్వాత పెక్కన ఒక్క తనుడు అంటే చేతులు పట్టుకొని పత్తలు కూడా వీకాలి. ఎక్కడ పోతాం కూడా తెలియదు. ఇక మొత్తం అయిపోతుంది. అప్పటి వరకు కథ అంత సంకనాకిస్తారు. ఇంకా న్యూడ్ చాటింగ్, అమ్మర కొడుక న్యూడ్ చాటింగ్ అంటూ ప్రేరేపిస్తారు. అక్కడి నుంచి ఆ వీడియోలను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభిస్తారు. న్యూడ్ చాటింగ్ అంటే ఎరికే నానుల్లా అంటే జరంత చదువుకున్న వాళ్ళకి ఎరక, కానీ నా ముచ్చట్లు ఏది ఊరోళ్ళు ముసలోళ్ళు వింటారు కదా. న్యూడ్ చాటింగ్లు అంటే ఏముండయి, బట్టలు లేకుండా మాట్లాడతారు అన్నట్టు. వీడియో కాల్ ఆన్ చేసుకొని ఫస్ట్ నువ్వు ఇస్తావా నేను ఇడ్సానా, నువ్వు ఇస్తావా నేను ఇడ్సానా అని అనుకుంటారు. షోకు నెంబర్ వేసుకుంటారు. ఈ మధ్యకాలంలో ఒక సినిమా చూసిన, అదేంది హుషారు పిట్టల. ఆమె 11వ తరగతి చదువుతుంది, ఆయన 11వ తరగతి. ఈయన 10 అనుకుంటే ఈమె 10, ఆయన 11వ తరగతి చదువుతారు. షోకు నెంబర్ వేసుకొని ఎవరు గెలిస్తే వాళ్ళు ఫస్ట్ కూడా వీకాలే, గెలిచిన వాళ్ళు ఎవరు వీకాలే, ఓడిపోయిన వాళ్ళని చూసుకుంటూ కూర్చోవాలి. చూడురి కథ ఇంకట్లా ఉంది సినిమాల కథ కట్టినే ఉంది, బయట కథ కట్టినే ఉంది. బట్టలు అన్నీ ఏముండే అంట. బట్టలు అన్నీ ఉడవిక్కున్నాక మాట్లాడుకుంటే ఎట్టుంటుంది నా సామిరంగా సొల్లు కాల్చుకుంటూ కూర్చొని. మనమేమో గీపాన్ని మేమింటి వాళ్ళు ఏం చేస్తారు, మన బొమ్మని మొత్తం వీడియో రికార్డింగ్ చేసి పెట్టుకుంటారు. వీడియో రికార్డింగ్ చేసి పెట్టుకొని ఆ తర్వాత సినిమా మొదలవుతుంది. మన వీడియో మనకే వస్తుంది ఫస్ట్. మన వీడియో మనకు రాగానే అమ్మర కొడుక నా వీడియో నాకు పైన ఏం సంగతి రాగానే బ్లాక్మెయిల్ చేస్తారు. ఆ తర్వాత మన ఫోన్లో ఏమేమి డేటా ఉందో మొత్తం గుంజేస్తారు. మన అమ్మకో, మన అయ్యకో, అన్నకో, తమ్మినికో, అక్కకో, చెల్లెకో ఇక పోతూనే ఉంటాయి మన వీడియోలు. వాళ్ళు చెప్పినట్టు తినాలి. వంగమైతే వంగాలి, లేదంటే లేవాలి. ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు తీసుకుపోయి వాళ్ళ అకౌంట్లు వేస్తూనే ఉండాలి. లేకపోతే నీ వీడియోలు మొత్తం బయట పడతాయి. మరి నీ కూడా పడతాయిగా, నీ సిగ్గిపోద్దిగా, నీ ఇజ్జత్ పోద్దిగా అని మనం అన్నాం అనుకో, వాళ్ళు మనిషి అయితేగా ఇజ్జత్ పోయేది, సిగ్గిపోయేది. వాళ్ళు సృష్టించిన బొమ్మలు వాళ్ళంతా అవతలకి ఇజ్జత్ అనేది ఏముండదు. వాళ్ళంతా మర మనసులు లెక్క అనుకోరు అదురిగా. మన ఇజ్జత్ పోయేసరికల్లా ఇక అడిగిన కాడికల్లా దోసి పెట్టుకుంటూ కూర్చుంటూనే ఉండాలి. బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభిస్తారు. రోజుకు పెరిగిపోతున్న బాధితులు అప్రమత్తం. రోజుకు పెరిగిపోతున్న బాధితులు. మరి దీనికి సొల్యూషన్ ఏడముంటుంది అంటే మన జాగ్రత్తే దానికి మందు. రోజుకు పెరిగిపోతూనే ఉందంట ఈ నేరాలు. మరి దీనికి మందు ఏదంటే మన జాగ్రత్త. మరి గిసోటివి ఓరోలు జరుగుతున్నాయి ఎరికేనా? గిసోటివి దాదాపుగా 18 ఏళ్ళ నుంచి ఎంత 35 ఏళ్ళ లోపలంట 61% మంది ఇగో గిదే మైకలో పడ్డారంట. 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్య వయసు ఉన్న వాళ్ళు బాగా ఈ న్యూడ్ ఫోటోలు, వాట్సాప్లు, చాటింగ్లు ఏఐ తోటి అవుతుంది. మనిషా కాదా ఏం తెలియకుండా ఇక సొల్లు కాల్చుకుంటున్నాడు. తెల్లందాకా పొద్దుందాకా నెట్ బ్యాలెన్స్ ఉండాలి, ఛార్జింగ్ ఉంటే కథం గుద్దుడే ఇక చివరికి వస్తారకల్లా పోయాం మోసం అనుకోవాలి. ఇంకా రాష్ట్రంలో ఏడాది వ్యవధిలో 569 మంది బాధితులు ఉన్నారట. 569 మంది బాధితులు ఉంటే వారి నుంచి ఏకంగా 2,81,00,000 రూపాయలు కొట్టేసిరంట సైబర్ నేరగారు. చూడరు కథ. 2,81,00,000 రూపాయలు వస్తాయా మళ్ళీ తిరిగి? మనిషి అయితే వస్తాయేమో. కంప్యూటర్ ముందర కూర్చుండే ఒక్కడు కూర్చొని 7 కాడికి ఆట ఆడిస్తూనే ఉంటాడు. ఆడిందల్లా ఆడాలి, పాడిందల్లా పాడాలి. మరి ఇదంతా ఎందుకు పోతుందంటే ఆశ. ఇంకా ఏముందో పాడాయి. అమ్మాయి అనగానే సొల్లు కాల్చుకుంటే చాలా మంది ఉంటారు. అమ్మాయే కాదు, అమ్మాయిలను కూడా మోసం చేసేటోళ్ళు కూడా తలిగిరంట. చాలా మంది ఏం చేస్తారు, అబ్బాయిలను మోసం చేస్తారు కాకుండా అమ్మాయిలను మోసం చేస్తారు కూడా కొంతమంది ఉంటారు కదా. అమ్మాయిని చూసుకుంటారు, మంచి అందమైన పొరగాని ఫోటో పెడతారు. ఆ అమ్మాయికి చిన్నగా మెసేజ్ పెడతారు, హాయ్ అని పెడతారు.
హాయ్ అని పెట్టంగానే ఏమో పుసుక్కున హలో హాయ్ అని పెట్టిందే అనుకో కథం నీ పేరేం పేరు నీదే ఊరు. ఇక ఈయన ఫోటో మామూలుగా ఉండదు, ఇంది మంచి మంచి యాక్టర్లు కూడా వనికిరారు వాళ్ళ మీదకి. అబ్బా ఎంత బాగుడు పొరగాడు ఏం చేస్తున్నావు అంటే నేను బల పీగుడు వీక్తున్నా అని చెప్తాడు ఆయన. అబ్బా నిజంగానే గట్టి పీగుడు మాత్రమే ఉన్నది అనుకొని జీతం ఎంత అంటే కంప్యూటర్ అయినా చెప్తాడు నెలకు 2 లక్షల రూపాయలు జీతం అని అంటాడు, లేకపోతే 5 లక్షల జీతం అంటాడు. నష్టం వచ్చిందేముంది, నెలకు 5 లక్షల రూపాయల జీతం వస్తుంది. ఆస్తులు ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ పెడుతూనే ఉంటాడు, అడిగిన నెల పెడుతూనే ఉంటాడు. ఈ అమ్మాయిలు కనుక పుసుక్కున ఆని మైకంలోనే పడ్డారు అనుకో, అమ్మ గీడు కూడా మంచినే తలిగిండు, ఆనంతలు ఆడే ఫోన్ చేసిండు అంటే మనిషే ఉన్నట్టుంది అనుకోని చిన్నగా హాయ్ హవ్ ఆర్ యూ ఆ తర్వాత ఐ లవ్ యూ కనుక వచ్చింది అనుకో, ఈ రిప్లై మళ్ళీ ఐ టూ లవ్ యూ అని ఫోనే పోయింది అనుకో, కథమే కాల పనిగా. అమ్మాయిలు మోసపోతున్నారట, అబ్బాయిలు మోసపోతున్నారట. ఈ మోసపోయేతోళ్ళ దాంట్లో ఎక్కువ చదువుకున్నోళ్ళే ఊరు, మళ్ళీ చదువురాలు తక్కువ, చదువురాళ్ళకి ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉంటారు. ఈ చదువుకున్నోళ్ళు ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఫోన్లు బాగా చూస్తారు కదా, ఈ ఫోన్లల్లో ఈ యాప్లని ఓపెన్ చేసే వాళ్ళకు గిసపోయింటి మోసాలు జరుగుతున్నాయంట. గీ ముచ్చట ఇయ్యాల కొత్తగా వచ్చింది ఏం కాదు, ఎన్నోసార్లు వస్తూనే ఉంటుంది. 2 రోజులకు కొనాడు, 3 రోజులకు కొనాడు, వారానికి కొనాడు, 10 రోజులకు కొనాడు, వస్తూనే ఉంటుంది. మేము చెప్తూనే ఉంటాం, మీరు ఇంటనే ఉంటారు, కానీ మోసాలు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. ఏడాది లోపే 2,81,00,000 రూపాయలు కొట్టేసినట్టు. ఇవి తెలిసిన ముచ్చట, తెలియనివన్నీ కావచ్చు, ఇంకా తెలియనివన్నీ కావచ్చు. కోట్ల రూపాయలు ఉంటాయి. ఎవరు సంపాదిస్తారు చెప్పుడు? సంవత్సరానికి 2,81,00,000 రూపాయలు సంపాదించిన సైబర్ నేరగాళ్ళు అంటే మరి ఏం కష్టం చేస్తే రావాలి. ఏమైనా ఏమంటారు, ఆకర్షణలో పడ్డారు చాలామంది. సినిమాలు గట్టినే ఉన్నాయి. నేను ఇలాగ చెప్పినా కదా, సినిమా హుషారు పిట్టలు సినిమా. ఆ పొరగాడు 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. ఇలా 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఆ గతగానికి ఇద్దరు గలీజు కళ్ళు తలుగుతారు. తలిగి ఆయనకి లేని సినిమాలు చూపిస్తారు. ఆడ ఆ సినిమా మైకాలో పడ్డాడంటే ఇక మళ్ళీ చదువుతాడు. ఆడు ఇక చదివేదే లేదు, ఏమి లేదు, ఆయన తగ్గట్టు ఓ పోరి చూసుకుంటాడు. ఆ పొల్ల పాడైపోను ఆమె గతంలో ఇంకోళ్ళకి మీడియేటర్గా పనిచేస్తుంది. ఆమె దగ్గర ట్రైనింగ్ పోతుంది ఈమె. ఇక ఆమె ఎట్ట చేసింది, ఈమె అట్ట చేయాలని తలుగుతుంది. ఇక ఆ సినిమా పాడైపోను చూస్తే మాత్రం ఈ కాలం తప్పిన సినిమాల్లో మీరు ఏమన్నాను రీ, నాకు ఒకటి మిత్రుడు పెట్టిండు పాడైపోను, పలాని సినిమా బాగుందంట కానీ పెడితే నేను ఎంత మంచి మొత్తవారి సినిమా అనుకోని నేను పోయిన కొత్త సినిమా అనుకోని అబ్బా ఒక షేట సినిమా అంటే ఆ సినిమాలు నాశనం చేస్తున్నాయి. ఈ ఏఐ వచ్చినాక ఇట్ట కొంత లుక్సాను, అట్ట కొంత లుక్సాను. మా అమ్మ కానీ ఈ ఏఐ మైకంలో వడగురి, ఈ మెరుపు తీగల మైకంలో వడగురి, వాళ్ళు అమ్మాయిలు కాదు ఉత్త బొమ్మలే ఉంటాయి. మీ జేవుకి అంతా జేవు ఒకటే నా పాడైపోను, ఇంటిలో ఆస్తులు మొత్తం అమ్ముకున్నా కానీ ఇజ్జత్ పోతూనే ఉంటుంది. మా అమ్మగారి నా మాటిని జర గైడ్ తిరిగి పోయే ఉపాయం చేయకూరి.